నేనే దయ్యాన్ని. నేను పనికో ఇంటిని కాపాడడానికో బయలుదేరలేదు. పని పాటు లేని వాడు చేసిన ప్రమాణం వల్ల నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. అందుకు నేను ఒకరిని కలవాలి. ఆ? ఏంట్రా ఇక్కడ నిలబడ్డావు? మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలండి. ఇలారా. ఏదేమైనా మీరు అక్కడి నుంచి మాట్లాడండి, నేను ఇక్కడి నుంచి మాట్లాడతాను. అదే మంచిది. నీ మొహం చూస్తుంటే సరిగ్గా కనిపించడం లేదే. నీకు పుట్టానుగా, ఎలా ఉంటుంది? ఆహా, ఏంటి విషయం? నేను నువ్వు ఒక పిల్లని లవ్ ఎక్కడుందిదే? ఏంటి ఎత్తుతున్నావు? అన్నీ ఎప్పుడో దాచేశాను. ఒత్తినే సీనైకు ఇక్కడుంది కదా. ఏంట్రా వీడు చాలా స్టైల్గా ఉన్నాడు అనుకుంటున్నారా? నేను చెప్పిన పని పాటు లేనాడు ఇతనే, నా స్నేహితుడు రోహన్. ఈమె అండి నా లవర్ జూలీ. లవ్ చేయడానికి బయలుదేరుతారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. పేరెంట్స్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఏమై రైట్? ఇలా చూడమ్మా, బైబిల్లో ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, అదేవిధంగా ప్రేమ కూడా ఉంది. కమ్ కూర్చోమ్మా. నేను ప్రేమకు ఎగెనిస్ట్ కాదమ్మా. నువ్వు దయాన్ని పెళ్లి చేసుకో. Really? Thank you so much, Daddy. You're really great. ఈమె ఆశ నా చెల్లెలు. తను చేసిన ప్రమాణం వల్లే నా ప్రయాణం మొదలైంది. ఎలా ఉంది బావా? సూపర్ రే. కన్ఫర్మ్ కదా? ఆ తరగొట్టేసావు రే. టైం అయింది, పద వెళ్దాం. ఓకేరా. అప్పుడే మొదలెట్టావా? పదరా. ఆగరా మామా. కామిని వయసు 30, నా పక్క సీట్ రా. అయ్యో. హలో. వెళ్ళండి సార్. ఎప్పుడు చూసినా రే, అలా చూడు. తనైతే బాగుంటుందిరా. భలే ఉంది, చాలా బాగుంది. భగవంతుడా దయ చూపించు. సరే పదా. ఫీల్ చేయనివరే. అయ్యో. ట్రైన్ కరెక్ట్ టైంకే వస్తుందా? ప్రాపర్ టైం మేడం. ఓకే. ఓర్ నాయనా, ఏంట్రా వీళ్ళు మన దగ్గర ఎంత సీన్ వేస్తున్నారు? అవునురా. రాణి ఓ చూపు చూస్తాను. ఏంటో చూపు చూస్తావా? కామనే నన్ను వేల్తో ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్ సార్. మీ బ్యాగ్ చెక్ చేయండి. ఎందుకు సార్? మినిస్టర్ గారు చెల్లెలు ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు, అందుకే చెక్ చేస్తాం. ఓకే, మీరు బ్యాగ్ చెక్ చేసుకోండి, మేము కామన్ చెక్ చేసుకుంటాం. రే, నువ్వు అనుకునే చాలా తప్పురా. ఏమిటంటున్నావు? మిమ్మల్ని కాదు సార్, వీణి సార్. సార్ నాకు డౌట్, మినిస్టర్ చెల్లెలు ఒంటరిగా వెళ్తుందా? ఇంతవరకు వచ్చిన వాళ్ళు తమిళనాడు పోలీసు, ఇకపై రాబోయే వాళ్ళు ఆంధ్ర పోలీసులు. ఓహో, కాల్చి పారేస్తారు. కేర్ఫుల్. ఈ విషయాన్ని మనం ఇంతకు ముందే విన్నాం కదా. ఇంకెవరంటారు? మా నాన్నే. థ్యాంక్ యూ మేడం. సేఫ్ జర్నీ. అతను మీ నాన్నలాగే ఉన్నాడు రా. వదలరా, వచ్చే కామిని ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాను. ఓకే. దాన్నే కామనేనా? సూపర్గా ఉందిరా బాబు. మేడం, ఎనీ హెల్ప్? ప్లీజ్ సిట్ డౌన్. రే తప్పుకోరా. ఎప్పుడు నేనే చొంగ కారుస్తాను. మేడం, మీ సీట్ నంబర్? ఓకే ఓకే. మై నేమ్ ఇస్ దయా. ఐ యామ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎప్పుడురా? ఈ రోజు నుంచేరా. మేము ఒక పెళ్లికి వెళ్తున్నాం, అదే వీడి పెళ్లికే. ఐ యామ్ ఎ సింగిల్. మేడం మీరు? చెయ్యిస్తుంది. ఇవ్వండి, పర్వాలేదు. మనం ఇప్పుడు థిక్ ఫ్రెండ్స్ అయిపోయాం కదా. ఈలోగానే? రే నువ్వు ఊరికే ఉండరా. ఐ లవ్ మ్యూజిక్. మొదలెట్టాడు. ఈలోగా స్టేషన్ వస్తుంది. ఓ కోత ఎక్కుతుంది. కోత ఎక్కుతుంది చూడండి. Hey, we are
are getting married అమ్మయ్య, tomorrow. మొత్తానికి వచ్చేసింది. ఆంటీ ప్లీజ్ కొంచెం జరిగి కూర్చుంటారా? యాక్చువల్లీ మై ఫాదర్ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. మన పెళ్లి చేస్తే తీవా? ఉండు, వాళ్ళు వెళ్ళిపోని. ఇంకా ఎందుకు అలాగే ఉన్నావు? మేము కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, సో ప్లీజ్. చెప్పు. I was waiting for you for half an hour. ప్రశాంతంగా ఉన్నాను చెడగొట్టావు. రేయ్, బాగైందిలే. తెలుసులేరా పోరా. ఏంటి? మేడం డిన్నర్. వద్దు, టేక్ రెస్ట్. ఓకే మేడం. తనెందుకు ఇక్కడ కూర్చొనుంది? ఊరికే కూర్చుని మాట్లాడుతున్నా. ఎవరు దొరికినా మాట్లాడతావా? రే వాడన్నీ సిద్ధం చేశాడా అడుగు. వాడికిరా చేస్తున్నాను. సంతోష్, మేము బయలుదేరాం. అక్కడంతా రెడీ అయిందా? ముందే తెలుసుంటే బస్సులు రేయ్, ఎక్కించేస్తుండే. 9:30కు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర. 2 గంటల జర్నీ. ఏంటి 2 గంటల జర్నీయా? రే వాడు హోటల్ కన్ఫర్మ్ చేశాడు. రే మామ, హోటల్ పేరేంద్రా? ఏమన్నావ్? దస్పల్లానా? ఏంటి రసగుల్లానా? రే హోటల్ దస్బెల్లనగా. కనిపించట్లేదా? రే మెయిన్ రోడ్ లో ఒక్క నిమిషం ఆగ్రా. పెద్దదిగా ఉంటుంది చెప్పేది అదేనా? నీకు ఆగ్రా. సరిగ్గా కనుక్కోరా. ఇదిగో నువ్వే మాట్లాడు. ఏంట్రా కట్ చేస్తాడు? నువ్వేమైనా మమ్మల్ని మాట్లాడించావా? ఏది ఇవ్వు, నేను మాట్లాడతాను. నీకెందుకురా ఇంత తొందర? అవునరా నేనే తొందరపడుతున్నాను. మీరు హనీమూన్ వెళ్ళడం కోసమే నేను దీన్ని పెళ్లి చేసుకుంటున్నాను. లేకపోతే నేనెందుకు చేసుకుంటాను? ఇంకొద్ది రోజులు జాలీగా హే తిరుగుండేవాళ్ళు. సంతోష్, అరేంజ్మెంట్స్ అన్ని కరెక్ట్ గానే చేసావుగా? కన్ఫర్మ్? ఎస్. చెప్పురా మావా. ఏంటి వైజాగ్లో బాంబ్ బ్లాస్టా? ఏంటి కోర్టులోనా? నాన్నకేం కాలేదుగా? ఓ, ఎలా జరిగిందిరా? బాంబ్ బ్లాస్టరా? ఎక్కడ్రా? వైజాగ్లో రా. నాన్నకేం కాలేదుగా? రే, నాన్నని జాగ్రత్తగా చూసుకో. టెన్షన్ అవ్వకో, మేమున్నాంగా. మా సంగతి మేము చూసుకుంటాంరా. నాన్నని చూసుకోరా. రే ఏమంటున్నాడు? ఒక్క నిమిషం ఉండు, దయ మాట్లాడతాడు. ఇవ్వు. హలో. రే మామా, అన్ఎక్స్పెక్టెడ్ గా బాంబ్ బ్లాస్ట్ జరిగిందిరా. రేపటి ఏర్పాట్ల గురించి గందరగోళంగా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. రే అది ఇప్పుడు ముఖ్యం కాదురా. నాన్న ఎలా ఉన్నారా? అది నేను చూసుకుంటాను. తోడుకు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? సరే మేము వచ్చేంత వరకు నాన్నని చూసుకో. ఓకేరా. సరేరా. ఓకే ఓకే. ఓకేరా, టేక్ కేర్. మేము వైజాగ్ రాగానే నేను వచ్చి కలుస్తాం. ఓకేనా? ఓకే బాయ్. ఇప్పుడు ఏం చేయాలరా? రే మనం వైజాగ్ వెళ్ళి రీచ్ అవగానే ముందు ఏం జరిగిందో చూద్దాం. వైజాగ్లో ఉన్న సమస్యలకి ఇప్పుడు మనం వెళ్ళాలా? అప్పుడు వాడిని అలాగే వదిలేసి వెళ్ళిపోమంటావా? రే, అలా జూలిని చూడరా, ఎంత సంతోషంగా ఉందో రేపు పెళ్ళిని తలుచుకొని. నాకు మాత్రం లేదంటావా? ఇప్పుడు ఏం చేయమంటావురా? నా దగ్గర ఒక ఐడియా ఉంది మావా, కానీ అది విని నువ్వు కోపడకూడదు. చెప్పరా. కామిని మేడం ఉంది కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి. రే ఆవిడ పరిచయం అయ్యి 10 నిమిషాలైందిరా. ఈలోగా ఎలా హెల్ప్ అడగమంటావు? జరిగిన విషయం చెప్తే ఆవిడ తప్పకుండా ఒప్పుకుంటుందిరా. ట్రై చేసి చూద్దాం, కాదంటే ఇంకోటి చూద్దాం. ఓకే? ఇలాగే ఏదో ఒకటి చెప్పి చెడగొడతాం. సరే పద. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, అడగరా. చిన్న హెల్ప్. కూర్చోండి. థ్యాంక్స్. చెప్పండి. వైజాగ్కు పెళ్లి విషయంగా వెళ్తున్నాం. అక్కడ సమస్య ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారికి. ఏంటి ప్రాబ్లం? రే కన్ఫ్యూజ్ చేయకుండా చెప్పరా. దయాకు జూలీకి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి ఫిక్స్ చేశాం. అక్కడ కర్ఫ్యూ, అందువల్ల మీరేదైనా సహాయం చేయగలరా? ఇప్పుడు ఏం చేయాలి? మీరే దయాకు జూలీకి పెళ్లి జరిపించాలి. ఎప్పుడు? రేపు. ఏంటంత కంగారు? అదేంటంటే మేడం, మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత మేము నలుగురం కలిసి హనీమూన్ వెళ్దాం అనుకున్నాం. అందువల్లే మేడం. అది మాత్రమే కాదు, జూలీ వైపు నుంచి ఒక సమస్య ఉంది. ఏంటా సమస్య? బీ కూల్.
వై డాడీ? ముందు నువ్వు చదువు పూర్తి చేయి, ఉద్యోగం వెతుకు, విదేశాలకు వెళ్ళు, కొత్త జీవితాన్ని ప్రారంభించు, సంతోషంగా జీవించు. 4-5 ఏళ్ళు అక్కడే ఉండు, ఆ తర్వాత తిరిగిరా. ఎందుకు డాడీ? అదేనమ్మా అందరికీ మంచిది. ఇదే మేడం. గ్రేట్. వాళ్ళ నాన్నైనా పర్వాలేదండి, మా నాన్నైతే గన్తో షూట్ చేసి పారేస్తానని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అయ్యయ్యో. కూర్చున్నాడు చూడు. ఏంట్రా మళ్ళీ వచ్చారు? ఏం నాన్నా, మళ్ళీ ఇంట్లోకి వచ్చావంటే నిన్ను కాల్చి పారేస్తాను పడక ఏమనుకున్నావా? నువ్వెంత ఎత్తుకున్నా సరే అంత మంచి అమ్మాయి నీకు ఎక్కడా దొరకదు, అందుకే నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. నవ్వేటప్పుడు చాలా బాగున్నారు. వెరీ ఫన్నీ. ఇప్పుడు నేనేం చేయాలి? ఏంటి మేడం, అంతా విన్న తర్వాత కూడా ఏం చేయాలంటున్నారు? రేపే పెళ్లి జరిగిపోవాలి. మీరు సపోర్ట్ చేశారంటే బాగుంటుంది. బట్ నాట్ ఇన్ వైజాగ్. అయితే ఎక్కడ మేడం? విజయవాడ. రండి రండి రండి. ఏంటండి వచ్చామా? రండి. నడవండి రండి. ఎలా ఉన్నావమ్మా? ప్రయాణం ఎలా జరిగింది? ఏమండి బాగానే జరిగింది. ఏంటండి ఇదేనా విజయవాడ? కాసేపు మాట్లాడు. ఏంటండి మాట్లాడుతుంటారేంటి? అయితే ఇక్కడ మా పెళ్ళ. హే, హూ ఆర్ యు? యు వాంట్ ఎనీథింగ్? మాడమ్మ. హలో మిస్ మాడమా, హౌ డు యు డు? ప్రారంభించేశాడు. ఐఎమ్ దయా ఫ్రమ్ చెన్నై. అందరికీ తెలిసిన పేర్రా. కామిని అమ్మా. బండిది. సరే సరే రండి వెళ్దాం. కామిని అమ్మా, మ్, నేను నమ్మలేకపోతున్నాను. నేను కూడా. ఒక్క నిమిషం, నేను అదిరిపోయాను. మ్, నాకెందుకో. సరే, జ్యోతిష్కుణ్ణి రమ్మనండి. ఎందుకమ్మా? చెప్పింది చెయ్యండి. ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా మళ్ళీ అద్భుతంగా ఉంది మావా. క్లైమేట్ సూపర్ గా ఉంది కదా. ఆంటీ కూడా సూపర్ గా ఉంది. చెప్పు తెగుతుంది. వెళ్ళంగానే పెళ్ళే కదా. రే, పెళ్లి మాట పక్కన పెట్టరా, ఫస్ట్ నైట్ రా. కలిసి ఉంటే ఆశ మన కళ్ళ ముందు ఆడగా, కంటి రప్ప చప్పుడు నా చెవిలో వినపాడగా. కలిసి ఉంటే ఆశ మన కళ్ళ ముందు ఆడగా, కంటి రవ్వ చప్పుడు నా చెవిలో వినపాడగా. రారా రారా జలగా వెలుతురు, రారా రారా నిండు మనసుతో. ఎండి రక్షలు ఉంటే కూడా ఇష్టంగానే గడుపుతాం, ముసలి వయసు వచ్చే వరకు హాయిగా జీవితం గడుపుతాం. ఎన్ని బంధాలు ఉన్నా కూడా మిత్రులకే మన అభిమానం. లోకం అంతా తిరిగిన కూడా ప్రేమ ముఖ్యం మాకేలే. కలిసి ఉంటే ఆశ మన కళ్ళ ముందు ఆడగా, కంటి రప్ప చప్పుడు నా చెవిలో వినపడగా. పువ్వులాగా
మనం విరిచే తిప్పితేనలా జీవితం మారే రోజులు పోయే గడిచిపోగా నెప్పుదూదలా మనము అంటగా సిగ్గు కూడా మనతో పాటు పోయే మనతో పాటు పారిపోతూ మనమిద్దరం ఈ లోకం అంతా మన కంటిలో ప్రేమ మొత్తంగా పండగ మన బ్రతుకు చల్లగా పండును యవ్వనం మనలుగా ఆడుతూ లోకం అందంగా మారును ఎన్ని రచ్చలు ఉంటే కూడా ఇష్టంగానే గడుపుతా ముసలి వయసు వచ్చే వరకు హాయిగా జీవితం గడుపుతా ఎన్ని బంధాలు ఉన్నా కూడా మిత్రులకే మన అభిమానం లోకం అంతా తిరిగిన కూడా ప్రేమ ముఖ్యం మాకేలే కలిసి ఉంటే ఆశ మన కళ్ళ ముందు ఆడగా కంటి రప్ప చప్పుడు నా చెవిలో ఒర్రే అనే మేము తన ప్రియని గౌగలించి బాబాని నా పిరియురాలు పిలవగా డేటింగ్ లేక మేము అంతా మరి చూడగా బ్యాటింగ్ చెయ్యక మేము సెంచురీ కొట్టి గెలిచా మగవాడి వస్త్రం ఆడాది వెయ్యగా వస్త్రం లేక మగవాడు సిగ్గుతో పోతాములో కానికి కొత్త భూమిని సృష్టించుదా ఎన్ని రచ్చలు ఉంటే కూడా ఇష్టంగానే గడుపుతా ముసలి వయసు వచ్చే వరకు హాయిగా జీవితం గడుపుతా ఎన్ని బంధాలు ఉన్నా కూడా మిత్రులకే మన అభిమానం లోకం అంతా తిరిగిన కూడా ప్రేమ ముఖ్యం మాకేలే కలిసి ఉంటే ఆశ మన కళ్ళ ముందు ఆడగా కంటి రప్ప చప్పుడు నా చెవిలో వినపాడగా నువ్వు ఎక్కువగా ఆలోచించుకో వచ్చిన వాళ్ళని చూసుకో అలాగే చెప్పిన పని చెయ్యి సరేనమ్మా వావ్ భలే కట్టారు కదా మావా సూపర్ గా ఉందిరా మైండ్ బ్లోయింగ్ చాలా బాగుంది మావా నిజంగా సూపర్ గా ఉందిరా ఏ నీ ఫిగర్ వచ్చేసింది ఆపుతావా? నీకు ఓకే అంటే కాదంటావా ఏంటి అక్కడే ఉండిపోయారు రండి రండి పద పద రండి ఒరే ఇలా చూడు మావా ఏ ఇక్కడ తెలుగు సినిమాలు కూడా రిలీజ్ వేడిగా ఉంది అవుతున్నాయి మావా ఒళ్ళు మసాజ్ చేయించుకుంటే రేయ్. భలే ఉంటుంది కాల్ దింపరా కాళ్ళు కింద దింపరా ఏంటి మేడం ఇల్లు ఇంత పెద్దదిగా చాలా సూపర్ గా ఉంది చాలా రూమ్స్ ఉన్నాయనుకుంటాను ఉమ్, అవును మీరు తప్పుగా అనుకోకపోతే 2 రూమ్లు సపరేట్ గా ఇచ్చేయండి ఏ కాఫీ మేడం నాకొద్దు ఏం లేదు మేమందరం కలిసి ఉంటే చాలా ఇరుగ్గా ఉంటుంది ఎరా మనం బాత్రూమ్ వెళ్ళాలంటే కాస్త ఇబ్బందిగా ఉండదు ఊరుకోరా మాడమ్మా ఉమ్, రూమ్స్ రెడీ చేయండి ఎక్స్క్యూజ్ మీ మేడం ఇప్పుడేం కావాలి ఏం లేదు మేడం ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారు అయ్యో తప్పుగా అనుకోకండి మేడం ఇందులో కూడా మీరు అందంగానే ఉన్నారు బట్ ఇందులో నాకు చాలా నచ్చారు మాడ కూడా చీర కట్టి అందంగా ఉంది మేడం మీరు వెళ్ళండి వీడితో నేను ఒక చిన్న మ్యాటర్ మాట్లాడాలి ఇక వీళ్ళిద్దరు మొదలు పెడతారు రే ఇద్దున్నా ఏమన్నావు మాడ కూడా చీర కట్టుకొని అందంగా ఉందన్నా నేను ఇక్కడికి రాగానే ఒకటి నిర్ణయించుకున్నాను ఏంటి మావా చేయి తీరా ఉమ్,
ఏంటి టైమింగ్ అవును, పెళ్ళే వద్దనుకుంటున్నాను. జూలికి చాలా మంచిది. కానీ నీకు బ్యాడ్ కదా. ఎందుకు? నాకు పెళ్లి జరగకపోతే నీకు ఫస్ట్ నైట్ లేదురా. రే రే దయా, ఆగరా రే. ఆ? వావ్, ఏం లొకేషన్ అండి. హే, ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావురా? నీ కోసమే ఎదురు చూస్తున్నాను. వండర్ఫుల్. వండర్ఫుల్ ఆంటీ. ఏ, ఎందుకే కోపడతావు? ముందు పని వెతుక్కోవాలి. అవునవును, ముందు పని, ఆ తర్వాత ఒక ఫ్లాట్, స్ట్రాంగ్ అయిన మంచం. ఎప్పుడు చూసినా ఇదే దశ. ఈ లూజు మనకు కాదు, రోషన్కి ఆశకి ఏదైనా ప్రెజెంట్ చేయాలి కదా, అందుకే చెప్పాను. అయితే మనకి ఇక్కడే. ఇప్పుడా? లేకపోతే ఏయ్. మనకి ఫస్ట్ నైట్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అంటే ఏది లేదు. ఆ. ఇంతకీ డ్రెస్ ఎక్కడ పెట్టావే? ఇక్కడే మొదలు పెట్టావా? బాగానే ఉంది. డోంట్ డిస్టర్బ్ మీరా. ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు. నన్నేమైనా కొత్తగా చూస్తున్నావా? ఒక్కొక్క రోజు ఒక్కో యాంగిల్లో చూస్తుంటే మత్తెక్కుతోంది. ప్రామిస్ చేసావు. ఏదో పొరపాటుగా చేశాను, దాన్నే దెప్పి పడుతున్నావేంటి? పెళ్లి జరగాలి కదా. నువ్వు చెప్పిందే, ఇంకేం మాట్లాడద్దు. ఆశా, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. వదిలి వెళ్ళకే. బాయ్రా బంగారు. నన్ను వదిలి స్నానం చేస్తావా? హాయ్ బేబీ, ప్లీజ్ కమ్ ఇన్సైడ్. ఇక్కడేం చేస్తున్నావురా? లోపల మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఏయ్, చూస్తున్నాను. బయటికి వెళ్ళు. ఏ, టెక్కు చేకి లోపలికి రా. లోపలికొచ్చి. లోపల వేడిగా ఒకటి ఉంది, లోపలికి వస్తే నీకే అర్థమవుతుంది. ఏంటి? ముందు నువ్వు స్నానం చేయి, తర్వాత నేను చేస్తాను, తర్వాత నువ్వు చేయి, తర్వాత నేను చేస్తాను, ఆ తర్వాత మన ఇద్దరం కలిసి చేద్దాం. హ, హలో మేడం, టవలు నా దగ్గర ఉంది. ఇక్కడ ఇంకోటి ఉంది. లోపల టవల్ ఉండొచ్చు, కానీ తాళం ఉందా చూసావా? అయ్యో. కామిని అమ్మా, ఉమ్, వాళ్ళు 2 రోజులు ఇక్కడుండి వెళ్ళిపోతారు. కాఫీ తీసుకోమ్మా, తాగమ్మా. వచ్చిన వాళ్ళని చూసుకో. ఉమ్. ఉమ్. ఆ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారు. నైస్ ప్లేస్ నో. ఎక్కడ్రా నీ ఫ్రెండ్? కనపడలేదే. ఎక్కడో చోట తిరుగుతూ ఉంటాడు, వెళ్ళి చూడు. తిరుగుతూ ఉంటాడా? ఏంటి ఇదిగో ఇక్కడ వచ్చేసాడు. రేయ్, ఎక్కడ్రా ఆశ? ఆకలేస్తోందా? స్నానం చేస్తుంది. ఏంటి ఇప్పుడే చేస్తోందా? బాలే స్నానం చేయించాడురా నీ ఫ్రెండ్. ఓరి దుర్మార్గుడా మావా. ఏంటి మ్యాటరా? ఏయ్, లూసారా నువ్వు? ఏయ్, ఏంటి లూజు లాగా ప్రవర్తిస్తావు? బానే కదా అడిగాను. ఏ ఆశ, లేవే వెళ్దాం. రేయ్, ఉన్నవన్నీ వాళ్ళే తినేసేలా ఉన్నారు, రావెళ్దాం. అవునరా, పద. అరే, నేను చెప్పిన చీర కట్టుకొచ్చింది. ఏంటండి, మమ్మల్ని వదిలేసి మీరు మొదలు పెట్టేశారు? అయ్యో, సారీ అండి. కామినీకి అన్ని టైం ప్రకారం జరగాలి. ఏమండి, ఉం? మీ నాన్నగారు మిలిటరీలో పనిచేశారా? లేదు లేదు. అయ్యయ్యో, ఏంటండి చపాతీ? ఇక్కడ వేరే స్పెషలే లేదా? చపాతీ తింటే ఒంటికి మంచిది, బాగా తినండి. రే, ఏదో ఒకట్రా, సైలెంట్గా తిను. సర్లేరా. ఏమండి, ఉం? మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలి. ఏమండి, నరసింహ సినిమా చూసారా? ఉహు, ఏంటండి, అందులో సూపర్ ఫిగర్ వస్తుంది. ఆవిడ పేరు నీలాంబరి, మీ పేరు కామిని. అంతే అండి తేడా. మంచి సినిమా చూడు మిస్ ఎంత చేశారు. జాలిగా ఉందో. పోయి ఆవిడతో కంపేర్ చేస్తున్నావు. నోరు మూసుకో, తినరా. ముందు నువ్వు తినరా. ఉహు. మ్మ్.
సూపర్గా ఉన్నారు. నిజమే చెప్తున్నానండి, సూపర్గా ఉన్నారు. చల్లారిపోతుంది తినండి. ఏమండి వెళ్ళండి. మ్మ్. ఏమండి తెలియక అడుగుతున్నాను, ఎంతో పెద్ద మినిస్టర్ యొక్క చెల్లెలు ఎంత పెద్ద బంగళా, డబ్బు, దానంతా మించి బంగారపు శిలలా మీరు. ఇంత పెద్ద ఊరిలో ఒక్కరు కూడానండి మిమ్మల్ని లవ్ చేయలేదు. నో. ఏమండి అబద్ధం చెప్తున్నారు. ఏమండి నాలాంటి ఒక్కడు కూడానండి మిమ్మల్ని లవ్ చేయలేదు. ఎందుకు తినేటప్పుడు ఊరికే మాట్లాడతావు? ఏంటండి ఏంటండి ఇది? మింగు. ఇంతనా? మ్మ్. 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 కావాలని అడిగావు కదా. ఏయ్ నువ్వు తిను. నాకు చాలు. మాట్లాడితే తప్పంటున్నారు. అమ్మా మిమ్మల్ని చూడడానికి జ్యోతిష్యుడు వచ్చాడమ్మా. పో. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. కాఫీ తాగుతారా? వద్దమ్మా, అవసరం లేదు. నమస్కారం అండి. ఎన్నింటికి రా రేయ్, రిజిస్ట్రేషన్? పదరా. నమస్తే అమ్మా. నమస్తే. కూర్చోండి. అలాగేనమ్మా. ఎందుకో రమ్మన్నారట. వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళు. పెళ్లి చేసుకోవడానికి వచ్చారు. కాస్త మంచి రోజేదో చూసి చెప్పండి. ఆ, అమ్మా మీరు పిలిచిన తొందరలో వచ్చేసాను. పంచాంగం తీసుకురాలేదమ్మా. పర్వాలేదు, పేరు పొంతను చూసి చెప్పండి. అలాగేనమ్మా. నీ పేరేంటి బాబు? దయాబాలన్. జూలీ ఫెర్నాండస్. దయా ఏ నక్షత్రం, ఏ రాశి? కుంభరాశి, స్వాతి నక్షత్రం. తన క్రిస్టియన్, తనకు అవన్నీ తెలీదు. అవును, మాకు అలాంటివేవీ లేవు. ఈశ్వరా, ఈరోజు బాగోలేదమ్మా. రేపు ఇంతకన్నా దారుణంగా ఉంది. వచ్చే ఆదివారం బాగుందమ్మా. ఆ రోజు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే జీవితం సంతోషంగా సాగుతుంది. బాగా చూసారా? బాగా చూశానమ్మా. మరొక ముఖ్య విషయం, పెళ్లి జరిగేంత వరకు వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉండాలి. ఈలోగా ఏదైనా పొరపాటు జరిగిందంటే జీవితాంతం కష్టపడుతూ ఉండాలి. నేను చెప్పాల్సింది చెప్పాను, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క వారమే కదా, అంతా సవ్యంగానే జరుగుతుంది. రండి పంతులు గారు. అలాగేనమ్మా. నో నో నో, నా వల్ల కాదు. ఎందుకు పెళ్లి దాటేస్తూ ఉన్నారు? ముందు వైజాగ్ అన్నారు, తర్వాత విజయవాడలో దింపి ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు. ఐ కెనాట్ టాలరేట్ దిస్ ఎనీమోర్, సీరియస్లీ. ఏమే మీరే కదా మాట్లాడుకున్నారు. లూసారా నువ్వు? చూడు వాళ్ళని. వాళ్ళకేమైంది? బానే ఉన్నారుగా. ఛే, అర్థమే చేసుకోవటం లేదు. నాన్సెన్స్. మన వల్లే వాళ్ళు అలా ఉన్నారు. ఒసేయ్ అది వాళ్ళ సమస్యే, నన్నేం చేయమంటావు? ఒరే, మనం పెళ్లి చేసుకుంటేనే దే కెన్ గెట్ బేబీ, యు నో. తను చెప్పేది కూడా కరెక్టే కదరా. ఏ ఈలోగా కంగారా? అదేం కాదు మావా. ఇన్నాళ్ళు ఐడియా ఇచ్చిన చాలు, మూసుకుని కూర్చో. జిలా చూడు జూలీ, ఒక విషయం తెలియనంతవరకు ఏమైనా చేయొచ్చు. తెలిసిన తర్వాత మనం పొరపాటు చేయకూడదు. ఒరే, నీతో మాట్లాడి నేను గెలవలేనురా. పోరా. బా నువ్వు ఎప్పుడు మారుతావో. ఒక వారమే కదే, ఆ తర్వాత ఆయన చెప్పినట్టు అంతా మంచి జరుగుతుంది. So, you sleep well and let me sleep well alone and I am going by. ఏ జూలీ! ఛే, నేనే తన్ని కన్ఫ్యూజ్ చేశానా? ఒంటరిగా పడుకోవాలంటది. ఏ జూలీ! జూలీ, జూలీ నీ మాటే విని ఉండాల్సింది. జ్యోతిష్కుడు మాటలు విని ఇలా నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు బతుకు బస్టాండ్ అయిపోయింది. పెళ్లి జరిగేంత వరకు వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉండాలి.
చంపేయాలి వాణ్ణి. ఆ, ఏది అది కనపడటం లేదు. దొరుకుతుందా ఈ చెల్లు? దొరికింది. అమ్మయ్యా. దానికి అసలు బుద్ధే లేదు. ఇలాంటి పాటలన్నీ డౌన్లోడ్ చేసి ఉంచుకుంది. కమల్ సార్, మీకే న్యాయమో చెప్పండి. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను, మీరు ఇలాంటి పాట పాడతారేంటి? ఓకే, నేను మీ పాట విని కూడా నాకు పౌరుషం రాలేదంటే నేను మీ ఫ్యాన్నే కాదు. జూలీ, అమ్మయ్యా, ఎవరూ లేరు. అయ్యయ్యో, ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయని చెప్పారే. నా లవర్ ఏ రూమ్లో ఉందో తెలియడం లేదే. సరే, వెతికి చూస్తే పోలే. అమ్మయ్యా, దొరికింది. ఈ రూమ్లో చేసే శబ్దం వస్తుంది. ఏయ్, ఏమైంది నీకు? ఏదో అవుతుంది. వద్దు. కావాలి. ఏం కావాలి? అంతా కావాలి. ఓరి దుర్మార్గుడా, నేను ఇక్కడ ఒక్కొక్క రూమ్ వెతుకుతున్నాను. నాకు ఒట్టేసి నువ్వు అక్కడ ముద్దు పెడతావంటారా నిష్ట దరిద్రుడా? నీ సంగతి రేపు చెప్తానా? ఇంకేదైనా శబ్దం రాని అప్పుడుంది. ఇది హాల్ అంటే ఇది డైనింగ్ హాల్ అయితే నా మనిషి పక్క రూమ్లోనే ఉండుండాలి. చూద్దాం. ఎక్కడికి వెళ్ళుంటాడు వీడు? నాలాగే చాలా మంది తిరుగుతున్నారు అనుకుంటాను. ఓరి దుర్మార్గురాలా. ఓరి దుర్మార్గురాలా, ఎంత చలేస్తుందో తెలుసా? ఇలా కప్పుకోకుండా నిద్రపోతాను చూడు. నేను కదండి, సారీ అండి, నేను జూలీ అనుకుని రూమ్ మారొచ్చేసానండి. నన్ను క్షమించండి కామిని గారు, తప్పైపోయిందండి, నన్ను క్షమించండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, సారీ అండి, సారీ. అమ్మయ్యా, అయ్యో, వచ్చిన పని అయిపోయిందా? అదేం లేదు మామ, నిద్ర రాలేదా, అందుకే అలా వాకింగ్కి వెళ్దామని. వాకింగ్? అవునవును, అది ఈ రూమ్ లో. రే, ప్రశ్నలు అడగడం చాలా ఈజీరా, కానీ సమాధానం చెప్పడం ఉంది చూసావా, చాలా కష్టం మామ. నేను వెళ్ళొస్తా. వద్దురా, ఈ విషయంలో కాస్త కంట్రోల్గా ఉండు. జూలీకి తెలిసిందంటే తర్వాత నీ పని అయిపోతుంది. అంతే అంటావా? బయట చెప్పకు. హాయ్ మేడమా, గుడ్ మార్నింగ్. చెప్పు తమ్ముడు. సరే, కామిని మేడం పొద్దున కాఫీ తాగారా? కామిని అమ్మ కాఫీ తాగారు. ఆ తర్వాత ఉదయం పూట ఏమేం చెయ్యాలో అన్నీ చేశారు. ఇప్పుడు నీకేం కావాలి? నాకేం వద్దండి, ఒక చిన్న డౌట్. నాకే 1,00,000 పనులు ఉన్నాయి, నిన్నెక్కడ పట్టించుకోను. బయలుదేరు. మంచిదైంది, కామిని ఎవరికి చెప్పలేదనుకుంటాను, తప్పించుకున్నాను. మేడమా? ఏంటమ్మా? నెయిల్ పాలిష్ ఎక్కడుంటుంది? కింద కొట్లో ఉంటుంది. మెన్స్ అండర్ వేర్ ఎక్కడ దొరుకుతాయి?
ఎవరికి ఏ మెంటల్ నీకేమైనా పిచ్చి పట్టిందా నీ ఏంటి? దగ్గర లేవు కదా ఆ వస్తున్నా దీనికేం కమ్, కావాలో కమ్, కమ్. ఏమిటి మెడికల్ షాప్ ఎక్కడుంది? తలపోట కాదు. జ్వరమా మ్మ్. మరి ఇంకేంటి ఆ, ఇట్రండి. అయ్యయ్యయ్యయ్యయ్యా నాప్కినే కదా అయ్యో అరవకండి. డ్రైవర్ని పంపుతాను ఎవరికి ఏమేం కావాలో తెప్పించుకోండి నాకు ఒకటి కావాలి నేను కూడా వెనకాలే వస్తాను అనవసరంగా ఎందుకు నవ్వుతున్నావు? అది కాదు మావా, నాకైనా మాడ. తలుచుకుంటుంటేనే సూపర్ గా ఉందిరా. ఇన్సల్ట్ చేయదురా రే. రేయ్, ఆ రోజు ఏదో టైమింగ్ లో మాట్లాడావు. ప్రతి ఒక్కరికి టైం వస్తుందిరా. బయటికి వెళ్ళకరోయ్, నలుగురు తిరుగుతున్నారు. ఇక రేయ్. ఆపరా. వీడిని క్షమించమని అడగమను. ఎందుకు? వీడు మాడాని ఇన్సల్ట్ చేసి మాట్లాడాడు. ఏంట్రా? ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం ఏంటి? అంతా ఒకేలా ఉంది. అలా అనకు బాబు ఎలా అనొద్దంటావు? ఇద్దరికి ఏం తేడా ఉంది చెప్పు. మీరు ఇంట్లో ఉన్నారు, వాళ్ళు బయట ఉన్నారు, అదే తేడా. ఏదో తెలియక చేశారు తెలియక చేయడం ఏంటి? నోరు మూసుకో. పైకి లేరా. మడమా, రండి తమ్ముళ్ళు ఇప్పుడే చెప్పారు, మమ్మల్ని క్షమించండి. అదంతా నేను ఎప్పుడో మర్చిపోయాను రే వాళ్ళు ఏం చేశారో తెలుసా నీకు? రే వదలరా. ఏం చేశారయ్యా ఏదో తెలియక చేశారు ఎలా మాట్లాడుతుందో చూడు. ఏంట్రా వాగుతున్నావు మా జన్మ గురించి నీకేం తెలుసురా సన్నాసి ఆడది కాకుండా మగవాడు కాకుండా ఆ దేవుడు మాకు ఇటువంటి జన్మనిచ్చాడు ఇంకో విషయం తెలుసునా ఆడదైనా మగవాడైనా 7 జన్మల్లో ఏదో ఒక జన్మ మాల పుట్టే తీరాలి ఈ జన్మలో మాలాంటి వాళ్లను ఎలా చూస్తున్నారో ఎలా మాట్లాడుతున్నారో అదే విధంగా ఈ జన్మ మీరు ఎత్తినప్పుడు అందరూ అలాగే మాట్లాడతారు అదే విధంగా చూస్తారు ఏదో తెలియక చెప్పాడు మడమా, వదిలేయండి. పురుగుకి పొట్రకి మృగానికి మనిషికి ఇలా ప్రతి జన్మకి ఒక అర్థం ఉంటుంది ఈ జన్మకు కూడా అర్థం లేకుండా పోతుందా సారీ, నన్ను క్షమించండి. ఇలా పుట్టినందుకు నేను బాధపడ్డం లేదు సంతోషపడుతున్నాను మేము ఏనుగు లాంటి వాళ్ళం ఉత్సవాల్లో మాకు పట్టం కట్టి మా చేత ఆశీర్వాదం తీసుకుంటారు అదే ఏనుగు చేత ఆ రోజు సాయంకాలమే భిక్షం ఎత్తిస్తారు మేము కూడా అదే రకం ఏనుగులకి మంచి కాలం వచ్చింది మాలాంటి వాళ్ళకి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో నన్ను ఆదరించింది కామిని వాళ్ళ అమ్మ పాపం క్యాన్సర్ వచ్చి చనిపోయారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఊళ్ళోనే పెరిగింది కామిని ఎందుకు మీరు చదువుకోకూడదు? ఎక్కడ చదువుకొనిస్తారు చదువుకోవడానికి డబ్బు కావాలి కదా ఎక్కడుంది అందుకే ఎడ్యుకేషన్ లోన్ ఇస్తున్నారు కదా. అదే మాకు ఇవ్వడం లేదే అదే ఇస్తే మాకు ఈ కష్టం ఎందుకు అరటి చెట్టు నరికితే అరటి పిలక పుడుతుంది మాలాంటి జన్మలకు వారసులే ఉండరు కదా కామిని ఇచ్చే డబ్బులతోటే మాలాంటి వాళ్ళని నేను చదివిస్తున్నాను తెలుసునా ఇస్ ఇట్? స్కూల్లో చదువుకోవడానికి మాకు కూడా ఓ మూల చోటిస్తే చాలు అదే విధంగా బ్యాంకులో కూడా ఒక పథకాన్ని వేసి దాన్ని మాకు చెందేలా చేస్తే మాలాంటి హిజ్రాల పిల్లలకు చెందేలా చేస్తే చాలా బాగుంటుంది మన దేశ ఐక్యత కోసం ఎంతో మంది పోరాడుతున్నారు దేశం బాగుపడడం కోసం ఏదేదో చేస్తూ ఉన్నారు మా జాతి ఉద్ధరణ కోసం ఏదో ఒకటి చేయకుండా పోతారా ఖచ్చితంగా ఓ రోజు మీకు మంచి రోజులు వస్తాయి. ఆనాటి రాజుల కాలం నుంచి నేటి రాజకీయ నాయకుల కాలం వరకు అందరి దృష్టిలోనూ మేము ఒక ఆట వస్తువులా అయిపోయాం నేను చనిపోయేలోగా మా జాతి ఒక అంతస్తులో ఉండాలని నేను కోరుకుంటున్నాను వీలవుతుందా మమ్మల్ని మీరే కాపాడాలి కాపాడతారనే నమ్మకం నాకు ఉంది ఏయ్ ఉండ్రా, దయా కూడా రా, నేను కలిసి ఆడదాం. వాడు బయటికి వెళ్ళి ఉంటాడులే. కరెక్ట్ రా, వాడు ఎక్కడో చోట తిరుగుతూనే ఉంటాడు. చిన్నారి పున్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా అమ్మ నన్ను కొట్టి. ఓ థ్యాంక్ యూ సో మచ్ దయా. ఈ బాబుని ఎక్కడి నుంచి తీసుకొచ్చావరా? ఆ, మీ నాన్న ఇంట్లోంచే. రేయ్, నీకు తెలీదా ఆశాకి పిల్లలంటే చాలా ఇష్టమని? బాబు బాగున్నాడు కదా? ఆశా, యా, యా. నువ్వెందుకు దిగులు జో, జో, పడుతున్నావు? జో, జో. ఆశా, నీకు ట్విన్స్ పుడతారు. అయితే మనకి హేయ్, వాళ్ళకే ట్విన్స్. మనమున్న స్పీడ్ కి ప్రతి సంవత్సరం పుడుతూనే ఉంటారు. అమ్మా. అరే రే, ఏయ్, ఏమైంది? బిడ్డ ఏడుస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అరే
చంటి పిల్లాడి ఏడుపు ఎక్కడి నుంచి? ఏ ఒక్కసారి నాకు తీసుకురా. ఇవ్వద్దు. ఏ దయా తీసుకో. ఏయ్, ఏంటి నాకు ఇచ్చేసారు? ఇదిగో ఒకసారి నువ్వు నో నో నా వల్ల కాదు. ఇప్పుడు ఏం చేయాలరా? నువ్వే తీసుకొచ్చావా? అనుభవించు. వాడేగా తీసుకొని సర్లేరా నువ్వే చూసుకో. చూసుకుంటానులేరా. తీసుకొచ్చావా? ఎట్లా ఒకటి ఏడ్చి మానిపించు. నాన్న ఏడోకు బంగారు తండ్రి కదా ఏడోకు. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏడవకు ఏడవకు చిన్ని నా తండ్రి, ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకుంటారు. ఆరిరారో ఆరిరారో. మేడం నమస్కారం మేడం, నగలు తీసుకొచ్చాను. నిన్నెవరెక్కడికి రమ్మన్నారు? అర్జెంట్ అన్నారు. సరే ఇలా పెట్టు. వస్తాను మేడం. పో. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్. ఏంటది? సంథింగ్ స్పెషల్. మీరే ఒక స్పెషల్. ఆవిడేమైనా దోశ ఏంట్రా? మైసూర్ మసాలా దోశ. ఎక్కువైంది, మూసుకొని పద వెళ్దాం. చేతనైతే నువ్వు ట్రై చేయి, లేదంటే నాకు వదిలే. రే నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా? అది కాదు మామా, బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఆశగా పిలిచిందని నేను ఆశాసగా వెళ్ళాను. చూడు ఇలా పడిపోయిందిరా. బుల్లి బుల్లి డ్రెస్సులు వేసుకున్నప్పుడు అందంగా తిరిగేదిరా. ఇప్పుడు ఫుల్ డ్రెస్ వేసుకుని కాలు ఇరగ్గొట్టుకుంది. టైం బాలేదు. స్లోయా. ఏంటి శబ్దం? అదిగో డాక్టర్ గారు వచ్చారు. ఏమైంది? బాత్రూమ్ లో జారి పడ్డాను. అయ్యయ్యో ఏంటి జూలీ, ఇప్పుడు షాపింగ్కి ఎలా వెళ్ళాలి చెప్పు? ఆంటీ ఉన్నారుగా, తను చూసుకుంటుందిలే. ప్లీజ్. అవునవును, అందరూ వెళ్ళి పర్చేజ్ చేసుకురండి. నా బంగారాన్ని నేనే చూసుకుంటాను. తమ్ముడు నువ్వు ఉంటేనే అసలు సమస్య. పద వెళ్దాం. మీరెవ్వరూ చూసుకోనక్కర్లేదు, నేను చూసుకుంటాను. మీరందరూ వెళ్ళి తీసుకురావాల్సినవి తీసుకురండి. బంగారం, నేను నిన్ను చూసుకుంటానే. నువ్వే చూసుకో. ఇక్కడ నొక్కమ్మా. ఇక్కడ. ఏంటండి, బట్టల కొట్టుకి తీసుకొస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు? లోపలికొచ్చి చూడండి. ఎరా ఇంకేదైనా ఉంటుందా? తెలీదురా, లోపలికెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్తే సైలెంట్ గా ఉండాలి. వస్తారా? వెళ్దాం. వెళ్దాం. ఊరంతా చూడదాం అనుకున్నాను రా. ఇదేమైనా ఊరా? ఎప్పుడు వర్షం పడుతుంది. జూలీ ఏయ్, ఏంటి అలా ఏంటి అలా కూర్చున్నావ్? కూర్చున్నావ్? హాయ్. వచ్చేసారా? ఏమే రెస్ట్ తీసుకోవచ్చుగా, గేమ్స్ ఆడుకుంటున్నావేంటి? ఏం ఏంటి, బతికే, ఇప్పుడు ఎలా ఉంది? ఎప్పటికీ మారవు. పర్వాలేదు. వెళ్ళండి. జూలీకి ఎలా ఉంది? బాగుందమ్మా. తాగడానికి ఏదైనా తీసుకురా. సరే. నీకు సూపర్ అయిన ఒకసారి తెచ్చు. చూపించు చూపించు. ఇదిగో చూడు. ఇది నా కాదు సెలక్షనే. కాదు, అబద్ధం చెప్తున్నాడు. కామిని ఆంటీనే సెలెక్ట్ చేసింది. ఓ కామిని ఆంటీయా? ఆంటీ సెలెక్షన్ సూపర్ గా ఉంది. కమలమ్మా. ఎలా ఉంది? ఏం వేషమమ్మా ఇది? ఇన్ని రోజులుగా
నేను కోరుకున్నది ఇది కావాలని. బావుందా? చక్కగా ఉందమ్మా. రా మాడమ్మా. అమ్మా, ఎన్నేళ్ళయిందమ్మా మిమ్మల్ని ఇలా చూసి. ఏంటమ్మా ఇది? ఈ ఒళ్ళోనే కదా దుఃఖం సంతోషం అన్నిటినీ పంచుకున్నాను. ఇది చెప్పాలా అమ్మా? ఎప్పుడో విషయం చెప్పనా? చెప్పరా. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవరినని ఆలోచిస్తున్నావా? దయా, నువ్వు దీన్ని ఊహించలేదు కదా? మరి జూలీ? పోతే పోని, లేకపోతే వెళ్ళి చావని. ఏంట్రా ఇంతమంది పని వాళ్ళు హడావుడిగా పనిచేస్తున్నారు? మన పెళ్లి కోసమేనా? ఎక్కడ జరగబోతోంది? రే 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 రే, ఇదెందుకురా తీసుకెళ్తున్నారు? తీసుకెళ్ళరా, పండగ చేసుకో. ఏంట్రా జరుగుతుంది ఇక్కడ? అమ్మమ్మమ్మమ్మ మాడమ్మా, ఒక్క నిమిషం ఇలా రండి. ఏంటి బాబు? అవును, మీరింకా కదలలేదా? ఎక్కడికి వెళ్తున్నావు? రే, నువ్వింకా చెప్పలేదా? ఏంట్రా కామిని అమ్మ ఇల్లు ఖాళీ చేయమన్నారు. రేయ్, ఈ టైంలో కూడా నవ్వేంట్రా? రే, ఆ రోజే నీతో చెప్పాను ఇది అద్దిల్లురా అని, నువ్వే వినకుండా. సొంత ఇల్లే, కొత్త ఇల్లు కట్టారు. మీ తట్ట బుట్ట సామాన్ని సర్దుకుని అక్కడికి పదండి. త్వరగా రండి. ఏంట్రా ఇది మనకు అవసరం అంట? రేయ్ చూడరా, ఇదే ఆ ఇల్లు. ఎంత అద్భుతంగా కట్టారో. ఇదంతా ప్రజల డబ్బే అనుకుంటా. రండి హాయ్ బాబు, మేడమా. రండి. అంతా రెడీయా? మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎందుకు? ఆ, ఆ. సరే రండి, మనం ఆ, ఆడుకుందాం. బాబు 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 ఆగు. ఇప్పుడేమైంది? వాళ్ళిద్దరికి ఆ పక్క, మీ ఇద్దరికి ఈ పక్క. పెట్టారో ఫిట్టింగ్? మళ్ళీ ఏ జ్యోతిష్కుడు చెప్పాడు? ఊరుకో తమ్ముడు, మరి రండి. పోరా, పిలుస్తుందిగా, వెళ్ళు. మీరు వెళ్ళండి. నా ఫిగర్ ఏది? ఎక్కడే ఉండుంటుంది. భలే కట్టారు, బాగా ఖర్చు పెట్టారనుకుంటాను. బాబు బాబు బాబు, ఏంటి మేడమా? ఎక్కడికి? పైకి. వద్దు. ఏ పైన పాము ఏదైనా ఉందా? ఉహుం, కామిని అమ్మ ఉంది. ఓ, దీనికన్నా పామే బెటరు. తను కామనీనా లేక ఇంకేదైనా? ఏమండి? అరే ఏంటండి ఇది? దక 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 మెరిసిపోతున్నారండి. ఇస్ ఇట్? ఏమండి ఏంటండి ఇంత అందాన్ని మీరు ఇన్నాళ్ళు ఎక్కడ దాచిపెట్టారండి? డోంట్ ఎంబారస్ మీ యా. ఎంబ్రాయిడ్ అంటే? ఏమండి నిజమే చెప్తున్నానండి, కోహినూర్ వజ్రం విన్నారా? అది దగ 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 మెరిసిపోతుందండి. ఆ విధంగా ఉన్నారండి. డోంట్ జోక్. ఏమండి సీరియస్ గానే చెప్తున్నానండి. కమ్. ఇదిగో వస్తున్నానండి. ఏ మావా? ఏదో ఒకడు కరెక్ట్ టైంకి వచ్చాడు. ఏమండి మీరు బయటికి ఎక్కడికి వెళ్ళడం లేదుగా? లేదే. ఏదో మాట్లాడాలన్నారుగా? నేనా? మాట్లాడుకుందాం, కూర్చోండి. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళరొద్దు. ఏయ్, ఈ డ్రెస్ మీకు బాగుందండి. 34, 26, 34. వావ్, కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? చెప్పగలను. టైలర్ దగ్గర పనిచేశాడు. అవును, నేను టైలర్ కొట్లో పనిచేసేటప్పుడు వీడు బొత్తాలు కుట్టేవాడు. హే, దిస్ డ్రెస్ షోస్ మీ వెల్ కదా? అదిరిపోయిందండి బాబు. వేస్తున్నావురా? అవునండి, It's wonder. Aliens అవి Superb. చూసి చాలా బాగుండదు. పాటు. జూలీ, నిజంగా. హలో,
ఏంటి ఇక్కడ సిగ్నలే అందటం లేదు చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నాను సిగ్నల్ మళ్ళీ ట్రై అందటం లేదు. చేయి. మీ డాడీ మమ్మీతో మాట్లాడి మెల్లగా రా. ఇంకా మీరు చెప్పండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. రే మరీ ఓవర్గా చేస్తున్నావు, మొహం పగిలిపోతుంది చూడు. ఒంటరిగా వెళ్ళి నువ్వే కట్టుకో వెళ్ళు. మేడం పర్సనల్ మ్యాటర్, వెళ్ళి మాట్లాడొచ్చా? Yeah. రే, రారా, రమ్మంటే. మేడం, వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదు మేడం. నేను మీతో మాట్లాడడానికి వచ్చాను మేడం. మేడం మీరు ఇక్కడే ఉండండి మేడం, నేను వస్తున్నా. మేడం దయచేసి మీరు వేసుకున్న డ్రెస్ మార్చేకండి మేడం, ప్లీజ్ మేడం. వస్తున్నా. ఏంట్రా అలా కామ్గా కూర్చున్నావు? వాడు ఎంజాయ్ చేయడం మిగతా ఎందుకలా గుర్రుగా ఉన్నావు? చేసిందంతా చేసి అడుగుతున్నాడు. చెప్పరా, మిస్ చేశానని కోపమా? ఆలోచిస్తున్నాను కానీ ఓకే అయిపోతుంది. ఏంటి నీ మొహాన్ తను ఓకేనా? వస్తుంది, నోరు మూసుకో. ఏంట్రా మొహం అదాలో పెట్టుకున్నావు ఏమైంది? ఏం లేదు. ఇప్పుడు పర్వాలేదు, కొంచెం ఫీల్ అవుతున్నాడు. కొంచెం సేపటి ముందు ఇంట్లో చేశాడు చూడు. ఏయ్, వద్దు, నీ జీవితంతో ఆడుకోవద్దు. రే నోరు మూసుకోరా, కామిని చూసి చొంగ కారుస్తున్నాడు. అసలు అమ్మాయి మొహమే చూడనట్టు తెగ పోజు కొడుతున్నాడు. తర్వాత కానీ తెలియదురా నీకు పెళ్ళవని. ఎక్కువ నవ్వకు, ఎక్కడైనా బెనుకుతుంది. కామిని అమ్మా, ఎక్కడికి బయలుదేరావు? ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. చాలా సంతోషంగా ఉన్నట్టు ఉన్నావు. అవును, నువ్వు చాలా మారిపోయావు. అలాగా? ఏ తెలియడం లేదు, నాలో ఏదో ఒక కొత్త ఫీలింగ్ కలుగుతోంది. నువ్వు అనుకున్నదంతా జరుగుతుందనుకుంటున్నావా? జరగాలి. తప్పమ్మా. ఐ డోంట్ కేర్. ట్రైన్లో చూసి నీతో రానా అని అడిగినప్పుడే నేను వద్దు అని చెప్పుండాలి. కానీ నేను డిస్టర్బ్ అయ్యాను. భోంచేసేటప్పుడు కూడా తను గ్లాస్ తిరిగేయడాన్ని చూసి ఆశ్చర్యపోయాను. బెడ్రూమ్లో తను నా మీద చెయ్యి వేయగానే తనొక పసిబిడ్డకి పాలివ్వడాన్ని చూసి నేను నిర్ణయించుకున్నాను. కొంచెం కొంచెంగా తను దయ నన్ను ఆకర్షించాడు. ఇప్పుడు తను చాలా వేగంగా నా మనసులో ముద్రించబడ్డాడు. నేను దయాని కోరుకోవటం తప్ప మాడమ్మా? చెప్పలేనమ్మా. దయా కోసం నేను ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. సారీ మాడమ్మా. గెలిచాం! ఏంట్రా? మనం కూడా ఏం ప్లాన్ వేసావురా? వదలరా, గేమ్ స్టార్ట్ అవ్వలేదు అప్పుడే ఏంట్రా విన్నావు? సరిగ్గా గేమ్ గేమ్ ఆడరా. ఆడమా ముఖ్యం, గేమ్ ఆడే విధానమే ముఖ్యమే. నిన్ను చూడగానే సడన్ గా మూడొచ్చేసింది. మాడమ్మా, ఏమైంది ఆమెకి? ఈమె వేసుకునే డ్రెస్ అర్థం కావడం లేదు, తను చేసే చేష్టలు అర్థం కావడం లేదు. అన్ని నవరసాలు ఉన్నాయి చూడు. ఏ నోరు ముస్కరా, తను కోపంగా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళగానే కూల్ అయిపోతాను చూడు. డింగ చిక్క డింగ చిక్క డింగ చిక్క డింగ చిక్కారే. రై రై బాడీ బిల్డర్ అన్న, ఏంటి? కాస్త తప్పుకోండి. ఇకపై ఇలా అస్సలు జరగకూడదు. జాగ్రత్తగా ఉండండి. అలాగేనమ్మా. కామ్ని అమ్మ. ఏయ్, ఏయ్, రండి రండి. వై మార్నింగ్ టెన్షన్, వాట్స్ ద ప్రాబ్లం? కార్ డ్రైవర్ రాలేదు, బ్యాంకుకి వెళ్ళాలి. ఓహో, ఏం చేయాలి? ఆ,
మీరు బైక్ మీద తీసుకువెళ్తారా? నేను ట్రిపుల్స్ తీసుకెళ్తాను. వెళ్దామా? ఓకే. ఏయ్, ఏంటి? ఆవుని మాత్రమే. ఎస్. నీకు విషయం తెలుసా? ఏంటది? అమ్మాయి గారు తాళాలు విసిరేయటం నా కళ్ళారా చూశాను. ఇంకా డ్రైవర్ని కూడా లేటుగా రమ్మని చెప్పింది. అది కూడా నేను విన్నాను. అబ్బా, ఏం నడపమంటోందిరా బాబు. ఎంతసేపని నేను నడిపేది దిగనంటోంది. ఏంట్రా ఇలా గుమ్ముగూడారు? దయా, వాట్ యూర్ డూయింగ్ ఇస్ నాట్ రైట్. ఏయ్ మావా, ఏయ్ ఉండరా. నువ్వు చెప్పు, ఏమైంది? ఆవిడతో బిహేవ్ చేయటం నాకు అస్సలు నచ్చలేదు. యూ హ్యావ్ టు స్టాప్ దిస్ రైట్ నౌ. అనుమానం. జూలీ, ఛీ, పోరా. సారీ దయా. నీ ఫ్రెండ్కి వెళ్ళి అడ్వైస్ చేయి. ఒరే మావా, నేను చెప్పేది రేయ్, కొంచెం. నువ్వేం మాట్లాడుకో, గొడవలు వస్తాయి. బంగారు కూడ పెట్టు. అరే ఈడికి ఏమైంది? ఏరా మావా, ఎక్సర్సైజ్ అద్దరు కొడుతున్నావు. ఎలా కనిపిస్తున్నాను? యా, ఇలా తిప్పే బదులు ఆశ వెనక తిరుగున్నా ఏదో ఒకటి జరుగుండేది. రే, ఇక ఆపో. ఆల్రెడీ నువ్వు చేసిన దానికి గుర్రుగా ఉన్నాను. ఏమైంది? కామినితో తిరగడం నాకేమాత్రం నచ్చట్లేదు. ఓ, నువ్వు కూడా మాడతో తిరగడం నాకు నచ్చలేదు. రే, ఏంట్రా బాగుతున్నావు? అయితే నువ్వు చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది తప్ప. ఏంటి బాబు ఇక్కడ గొడవ? చూసావా, ఇప్పుడు కామ్ని వచ్చిందా? ఆలిస్ తాగావా కన్నా? అవసరం లేదులే. నువ్వు కన్నా? వద్దు వద్దు, వాడికే ఇవ్వు, యూస్ అవుతుంది. నువ్వు రారా కన్నా? కర్మ, వదిలిపెట్టేలా లేదు. అసలు ఏమనుకుంటున్నారని మనసులో? ఇప్పుడు ఏమంటున్నావే? కూల్. ఏంట్రా కూల్? ఎప్పుడు అందరూ కలిసే కదా తింటాం. ఆకలేసిన తిన్నాను. ఇద్దరు మనల్ని నమ్ముకొనున్నారనే ఆలోచనే లేదా నీకు? అంత పెద్ద తప్పు ఏం చేశానే? నువ్వు చేసేది కరెక్ట్ గానే లేదు. లేదు, నువ్వు దంతా తిరుగుతున్నావు. కమాన్ జోలీ, దయాని తప్పుగా అనుకోకు. వాడు నీతో కూడా అలాగే ప్రవర్తిస్తాడే. కొట్టానంటే ఏంటే నువ్వు? ఏదో తెగ రెచ్చిపోతున్నావు. ఏదో తెలియక తప్పు చేశానని ఊరికే ఉంటే ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? అది నా చెల్లెలే. ఏంటి జూలి ఇలా చేస్తున్నావు? తన గురించి నాకు బాగా తెలుసు. వాడు నీకు దక్కడం నీ లక్ అంటాను. అప్పుడప్పుడు అలా చేస్తాడు కానీ మనిషి మంచివాడు. సారీ దయా, రియలీ ఐ మిస్అండర్స్టూడ్. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. నోర్మోయ్, సారీ చెప్తే తప్పు ఒప్పవుతుందా? ఇప్పుడు దానికి నేనేం చేయమంటావు? కమ్ టు ద బాత్రూమ్ వెరీ అర్జెంట్ విత్ టవల్. ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఏంటి జూలి, పడుకోలేదా? నిద్ర రావటం లేదు. ఏంటి అదోలా ఉన్నావు? నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగట్లేదు. అనవసరంగా భయపడుతున్నావు. మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చింది మీకు పెళ్లి జరిపించడానికి, కానీ అది ఇక్కడ జరిగేలా లేదు. ఒక విషయం ప్లాన్ చేశాను, కానీ ఎస్. మేడం, ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. చెప్పండి. వైజాగ్ నుంచి ఫ్రెండ్స్ కాల్ చేశారు. ఓహో, ఇప్పుడు అక్కడ ఎటువంటి సమస్యలు లేవు. అందువల్ల మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఎప్పుడు? ఇప్పుడే, రైట్ నౌ. ఓ, వెళ్ళండి. మేడం, మరొక విషయం, మా కోసం చాలా కష్టపడ్డారు. చాలా థ్యాంక్స్. ఇంకో విషయం, ఇక్కడ జరిగిన రోజుల్ని మేము ఎప్పటికీ మర్చిపోలేం. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. ఒక్క నిమిషం. చెప్పండి మేడం. దయా ఇక్కడ ఉంటాడు. మీరందరూ వెళ్ళిరండి. మేడం, దయా ఇక్కడే ఉంటాడు. నువ్వు వెళ్ళరా. మరి దయా? దయా నాకు కావాలి. నాకు దయాకి రేపే పెళ్ళి. నువ్వు వాడితో చనువుగా ఉండడంతో నాకు అనుమానం వచ్చింది. ఓ, దయాను నేనెప్పుడో పంపించాను, వాడు తిరిగి రాడు. పోరా ఫూల్. బైక్ ఇచ్చి పంపించావు కదా, పెట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకోవా? నీకు సర్ప్రైజ్ ఉందిరా, చూస్తావా? ల్యాప్టాప్ ఆన్ చెయ్యి. చెయ్యరా. వెంటనే వైజాగ్ వెళ్ళాలి. ఎందుకు?
కావాలనే కీస్ పక్కన పడేసి బైక్లో వాడితో కలిసి వెళ్ళింది. నువ్వేదో తప్పుగా ఆలోచిస్తున్నావు. తనేదో జాలీగా వెళ్ళాడు. లేదాశా, నా మనసుకెందుకో కీడు శంకిస్తోంది. రేపు పెళ్లి జరుగుతుందంటే నాకు నమ్మకం కలగట్లేదు. ఆవిడతో చెప్పి మనం వైజాగ్ వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండకూడదు. చాలా టెన్షన్గా ఉందా? రేపు నువ్వు ఇంకా టెన్షన్ పడతావురా. ఇప్పుడేం చెప్పదలుచుకున్నావు నువ్వు? దయా వాళ్ళ నాన్న పెద్ద పోలీస్ ఆఫీసర్, జూలీ నాన్న పెద్ద విఐపి. ఇద్దరు కూడా చాలా పవర్ఫుల్. నువ్వు ఏది కూడా చేయలేవు. హ్మ్. పోరా పిచ్చోడా, చూడ్రా, కామిని అంటే ఎవరో తెలుస్తుంది. జూలీ ఎలా ఉంది? ఎక్కడుందో తెలియలేదు, బట్ దయాతోటే కదా ఉంది. సేఫ్గానే ఉంటుంది. వాళ్ళ సంతోషమే కదా కన్న వాళ్ళకు కూడా సంతోషం. అవును, అదే కదా మనకు కావాలి. ఇదిగో మేడం వచ్చారు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా ఓకే, బాగున్నావు. మేడం, ఉమ్, మమ్మల్ని రమ్మని పిలిచారు. ఉమ్. ఏదైనా ప్రాబ్లమా? యాక్చువల్లీ 25 yearsగా ఒక చర్చ్ రీఓపెనింగ్లో ఒక ప్రాబ్లం ఓ, ఉంది. ఆ చర్చ్ని ఓపెన్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది. అదే దానికి సార్ ఉన్నారు కదా. ఆ, ఆయన అన్అఫీషియల్గా వచ్చారు. వేరే విషయంగా లా అండ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేయడానికి ఆయన్ని రమ్మన్నాను. దాని రికార్డ్స్ కొరియర్ పంపించానే. అందలేదే. ఓహో, ఇంకొక సెట్ ఉంది, ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను. ప్లీజ్ మేడం. మ్. సార్, ఏదైనా ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ అలా ఏమైనా జరిగితే కమిషన్తో మాట్లాడదాం. ఏంట్రా బావా, పవర్స్ అన్నావు కదా, కామిని పవర్ చూసావా? మూసుకొని చెప్పింది చెయ్యి. ఇంకా చాలా ఉన్నాయిరా. నువ్వు చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ కామిని చేతిలో ఉన్నారు. హ్మ్. ఈ కామిని పవర్ ఏంటనేది తెలుసుకున్నావా? నువ్వు వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళు, లేకపోతే నా పెళ్లి చూసి సంతోషంగా వెళ్ళు. ఇడియట్. బాగరా జూలీ ఎక్కడ్రా? ఎందుకురా రాత్రి ఇలా అరుస్తున్నావు? ఏదైనా కరుస్తాను చూసుకో. డోంట్ వరీ, జూలీ ఫ్రెష్ ఫ్లవర్స్ ని తీసుకురావడానికి వెళ్ళింది. ఉదయాన్నే తిరిగి వచ్చేస్తుంది. గుడ్ నైట్. ఇప్పుడు అర్థమైందా? రా వెళ్దాం. రారా రై. జూలీ ఎక్కడున్నావు? వెంటనే బయలుదేరి అవుట్ హౌస్కి రా. వస్తున్నాను. జూలీ, జూలీ ఎక్కడున్నావు? జూలీ, హలో జూలీ. ఏంట్రా బావా, ఎలా ఉన్నావు? ఏంటి ఎటకారమా? ఏ బావున్నావరా? ఏ ఏం లేదు, గ్యాస్ ఓపెన్ చేసి పెట్టాను. స్మెల్ ఏం రాలేదా? బాగా స్మెల్ చేసి చూడరా. వద్దు. వేళాకోళలాటానికి నేనేమైనా నీ మరదల్నా? మొద్దు వెతవా. దాన్ని ఓపెన్ చేయకు. నువ్వు ఓపెన్ చేసినా అవ్వదు. ట్రై చెయ్యకురా. ఇంకొద్దిసేపట్లో కరెంట్ వస్తుంది, వెళ్ళి చావు. తప్పు మీద తప్పు చేస్తున్నావు. ఇలా చేస్తే దయా నీకు దక్కుతాడనుకుంటున్నావా? ఎన్నటికీ జరగదు, అలా జరగనివ్వను. అలాగా? రేపు నాకు దయాకి పెళ్ళవుతుంది. బాయ్. దానికి నేను ప్రాణాలతో ఉంటేనే జరుగుతుంది. ఏ ఏమైంది? ఎందుకు దగ్గుతున్నావు? అయ్యో ఓకే. మంచినీళ్ళు కావాలా? పిచ్చ చెల్రా దేవుడా. ఏమైంది చెప్పరా. రేయ్, ఎక్కడా తను? వెళ్ళిందిగా, వచ్చిందా? ఏమైందిరా చెప్పరా.
ఒంట్లో బాలేదా? ఏంటో చెప్పటం లేదు. రేయ్ చెప్పరా, ఏం లేదు. ఏదైనా సమస్య? ఇంట్లో ఏదైనా సమస్య? రేయ్ నీకు ఆశకి ఏదైనా సమస్య? నీ నుంచేరా సమస్య? రేయ్ జోక్ చెక్కు. అలా చెప్పి చెప్పే చివరికి మా ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. రేయ్ ఏమంటున్నావురా? నిజమే చెప్తున్నారా, అక్కడ జూలీ ఇరుక్కుపోయింది, ఇక్కడ నేను చావు బతుకులో ఉన్నాను. ఎవర్రా? ఇంకెవరా, కామినే నీకోసమే ఇదంతా చేస్తోంది. నా కోసమే ఇదంతా చేస్తుందా? ఏమంటున్నావురా? అవునరా, రేపు జూలీకి నీకు కాదు పెళ్లి, కామినికి నీకు పెళ్లి. రేయ్ ఏమంటున్నావురా? వదలరా. దయా, షీఈస్ వెరీ డేంజరస్. ఏ ఆగు. ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచానన్నావే ఆ కామని ఎక్కడది? అది ఇదని మాట్లాడకు. లేకపోతే దానికి నేను కావాలా? అందుకు జూలీని ఎక్కడో దాచేసిందట, రోహన్ని మర్డర్ చేస్తానని బెదిరించిందట. అసలు ఇంతకీ మీ ఉద్దేశం ఏంటే? ఎక్కడా కుక్క? కుక్క గిక్క అని అరవకు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏం చేస్తారే? తప్పుగా మాట్లాడుతున్నావు. నేనా? తనా? ఏయ్! నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా మీకు? నీకేం తెలుసురా? అది తెలియబట్టే నేనిక్కడికి వచ్చాను. నువ్వు ఇక్కడికి రావడమేరా తప్పు. వచ్చేసాం, ఊరికి వచ్చేసాం. అటు సైడ్ నుంచి వెళ్ళండి. నోను ఇతరులను ఇబ్బంది పట్టుకోండి. ఎక్కడ మాడమ్మ కనిపించదే? మాడమ్మ! హాయ్. ఏ బటన్ సరిగ్గా పెట్టుకో. ఓకే. మాడమ్మ! అలా చెయ్యకూడదమ్మా. ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నా. నా బంగారం. నేనిప్పుడు డాక్టర్ కామిని. అలాగా? ఓ నాకు ఇంజెక్షన్ చేస్తావా? అయ్యో చెయ్యను మాడమ్మ, నువ్వు నా స్వీట్ మాడమ్మవి. ఏ భరత్, తను ఎవరమ్మా? మై మ్యాన్. ఉండు రమ్మని చెప్తాను. భరత్ కమ్. నమస్తే అండి. రా బాబు. బాబు లక్షణంగా ఉన్నాడు. నేను ఈయన్నే పెళ్లి చేసుకుంటాను. అబ్బా నాకు పని తగ్గింది. ఏంటది? పెళ్లి కొడుకును వెతకవలసిన అవసరం లేదు కదా. నేను వెళ్ళి అడిగితే ఎవ్వరు కదా. వాట్ డస్ షీ మీన్? షీ ఈస్ టెల్లింగ్ దట్ నో వన్ కెన్ గివ్ ఎ బాయ్ ఇఫ్ షీ ఆస్క్. అలా ఎందుకు అనుకుంటున్నారు? నా గురించి బాగా తెలుసుకుని వర్షం వచ్చేలా ఉంది. రండి రా. కమ్ కమ్. చాలు మాడమ్మా, ఎందుకు అన్నయ్య రాలేదు? నేను చూసే వారం అయింది. ఇప్పుడు రాజకీయాల్లో ఏ పోస్ట్ లో ఉన్నారు? కామిని, మీ అన్నయ్య పొలిటీషియనా? యా. బాబు ఏమంటున్నాడు వినపడలా? అన్నయ్య ఏం వర్క్ చేస్తున్నాడని అడుగుతున్నారు. ఏ యునో, మార్కెట్ లో లైఫ్ స్టార్ట్ చేసిన అన్నయ్య ఈ రోజు విజయవాడలో పెద్ద లీడర్. బాబు బాబు అలా చూడు, ఆ కొండ మీదే అన్నా చెల్లెళ్ళిద్దరు పువ్వులు కోసుకునేవారు. సగం కొండ కనపడకుండా పోయేది. యునో, ఐ ఓన్లీ విన్ ఎవ్రీ టైం. ఏ బాబు మాట్లాడ్డా? వద్దు, ఏ ఆయన మాట్లాడితే అన్ని గొడవలే. అలా ఏమిటి గొడవ? అయ్యో, ఆయన మాట్లాడడం మొదలు పెడితే నువ్వే లవ్ చేసేస్తావు. ఓమా. అవును, నిజంగానే. తన వాయిస్ విని నేను లవ్ చేయడం మొదలు పెట్టాను. ఎలా?
వాక్యం నువ్వేరా, జీవితానికి ప్రాణాలు ఇచ్చేవు నువ్వు. కొత్తగా లోకాన్ని పరిచయం చేసావే, క్షణములో పసిబిడ్డగా నీ ఒళ్ళో ఉంటానురా. ఇంకా ఇంకా నన్ను నువ్వు ఏదో చెయ్యరా, అప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీదా నీదా. మనసంతా నీవేరా, మౌనంగానే వెతుకుతూ. ఎప్పుడు నువ్వేనయ్యా, ఎన్నడూ రాజుగా నువ్వు బతకాలిరా. నన్ను నువ్వు తలుస్తూ కావాలి నీ తోడు, నిన్ను నా పక్కకు లాగుతున్నానురా. ప్రేమలాగా ప్రేమలాగా వేరేది లేదు, ప్రేమ లేక ప్రేమ లేక జీవితం లేదు. మనసంతా నీవేరా, మౌనంగానే వెతుకుతూ. మనసంతా నీవేరా, మౌనంగానే వెతుకుతూ. కళ్ళలు కనిపించే ఆకాశం నీ చేతిలోనే చూసా, భూలోకం. అందంగా గడుపుదాం జీవితం, దగ్గరగా ఉందాం కడవరకు. మనసంతా నీవేరా, మౌనంగానే వెతుకుతూ. మన లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నాను. వై నాట్? ఆ అన్నయ్య చాలా జాగ్రత్తగా కట్టించాడు. దీన్ని కట్టించింది మన కోసమే. సో వీ నీడ్ టు లివ్ హియర్. అయితే మరి మాడా? మాడ చిన్నప్పటి నుంచి మాతోనే ఉంది. మా అన్నయ్య ఈ ఇంటిని మనందరికి కలిపే కట్టించాడు. యు నో వన్ థింగ్, చిన్నప్పటి నుంచి నన్ను తనే పెంచింది. Is it? యా, అంతా రెడీగా ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. భోజనానికి రండి. కమ్ వి విల్ గో. కమ్ 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 రండి. భరత్. టేస్ట్ గుడ్ నో? నేను చెప్పాను కదా. మాడమ్మా, అన్నయ్య. అవునమ్మా, మీరు భోంచేసి నెమ్మదిగా రండి. మ్మ్. నేను వెళ్ళి చూస్తాను. ఏయ్, వాట్ వాజ్ దాట్? ఇట్స్ ఏ మిలిటరీ హ్యాబిట్. భోజనం పూర్తి కాగానే ఈ విధంగా చేస్తాం. ఇలా చేస్తే వాళ్ళు ఇక సర్వ్ చేయరు. ఓ నైస్ మ్యాన్. ఇకపైన నేను ఇలాగే చేస్తాను. వై నాట్ టుడే? పెట్టేశాను. దట్స్ గుడ్. అమ్మా కామిని, మాడా ఎక్కడికి వెళ్ళారు? రా, 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 రా. అన్నయ్య, నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కాదా? కొంచెం ఉండు.
ఇదంతా ఏంటన్నయ్య? అంతా నువ్వు వచ్చిన సంతోషం. అన్నయ్య, నేనిప్పుడు వట్టి కామినిని కాను, డాక్టర్ కామిని ఓ. ఎంబీబీఎస్. డాక్టర్ కామినియా? మరొక విషయం, తను సురేష్, ఇతను హాయ్. అన్వరు, హలో. ఇతను కన్నన్, అతను హాయ్. జాన్ అన్నయ్య, నా నమస్తే. చెల్లెలు. ఈయనకు ఇంత పెద్ద చెల్లెలుందా? రే నీతో ముందు ఏంటి కామిని, ఇలా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదా? అన్నయ్య, ఆ, నీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. ఓ సర్ప్రైజ్. ఒక్క నిమిషం అన్నయ్య. మ్, నీకేమైనా తెలుసా? తీసుకొస్తుంది. కమ్ చిన్న కమ్ వయసులో భరత్. చదువుకోవడానికి వెళ్ళింది, వీళ్ళంతా ఎలా తెలుస్తుంది? అన్నయ్య, ఆ, డాక్టర్ భరత్ నా మ్. క్లాస్మేట్. మ్హూ. ఈయన నేను లవ్ చేసుకుంటున్నాం. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాం. చూసావన్నా ఏం జరుగుతుందో? భోంచేసావమ్మా? భోంచేసిందా? భోజనం రెడీ చేయి. రే మీరు వెళ్ళి భోంచేయండి, మనం తర్వాత మాట్లాడదాం. బాబు భోంచేసి రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం. कल्याणशैलनिलया कमनीया कलावती कमलाक्षी कल्मशग्नि करुणामृतकाकरा థ్యాంక్స్ అండి. మీకు? ఏంటి బాబు ఇదంతా? ప్రతిరోజు ఉదయం తులసికి దండం పెట్టుకుని పని మొదలు పెడతాం. మంచి విషయం బాబు. మడమా, చెప్పు బాబు. కామిని వాళ్ళ అన్నయ్యకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు కదా? ఏ? ఓకే అయితే నిన్నే ఒప్పుకునేవారుగా. సడన్గా కామిన్తో కలిసి నువ్వు వచ్చినప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. తను అన్నయ్య కదా, కొంచెం ఆలోచిస్తాడు కదా. కామిని వాళ్ళ అన్నయ్య ఇంత పెద్ద పొలిటీషియన్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్స్ ఓకే. ఏదేమైనా కామినిని, తన ప్రేమని నేనెప్పుడు కోల్పోను. అంతా శుభంగా జరుగుతుందనుకున్న సమయంలో రాకూడని వ్యక్తి వచ్చాడు. జరగకూడనిది జరిగింది. అన్నయ్య, ఒంటరి వాణ్ణని చెప్పావు, ఇప్పుడు చెల్లెలు ఉందని చెప్తున్నావు. జిల్లా స్థాయిలో ఉండే నిన్ను రాష్ట్ర స్థాయిలో తెలిసేలా చేశాను. నిన్ను సెంట్రల్ వరకు తీసుకువెళ్లాలని ఆశపడుతున్నాను. కానీ నీకు అటువంటి ఆశేమీ ఉన్నట్టుగా లేదే. ఇలా చూడండి, మీ చెల్లెల్ని పెళ్లి చేసుకునే కుర్రాడు ఎవడో నీకు తెలుసా? తనెవరో నాకు తెలుసు. ఇప్పుడు ఉన్న అన్ని పార్టీలు మనతో కలవాలనుకునేది మన జాతిని బట్టేనయ్యా. మ్, అందులో వేరే జాతిని కలిపి అభ్యుదయం అనుకుని మన పార్టీని అంతం చెయ్యొద్దు. చూసి చూసి ఓట్లు గుద్దారు కదా, ప్రేమ వల్ల కాదు, మనం ఏదైనా చేస్తామని నమ్మకంతో. అర్థమైందా? అది నీ ప్రేమ వల్ల చెడగొట్టుకోకు. నేను వస్తాను. అన్నయ్య కాస్త శాంతంగా ఉండండి. అన్న ఒక నిమిషం రండి. చెప్పరా, ఏంటన్నా మీరు బాగుండాలి, మన వాళ్ళంతా బాగుండాలని మేము నీ వెంట ఉంటే, ఈయనేంటన్నా చెల్లెలు బాగుంటే చాలని అనుకుంటున్నాడని ఇప్పుడు తెలిసింది. చూస్తారంటే మాట్లాడండి. ఈయన దగ్గరేం మాట్లాడమంటావు? ఈయన మాత్రం అలా ఎదుగుతూ పోవాలి, మనం ఎప్పుడు ఈయన వెంట ఉండాలి. మిమ్మల్నే నమ్ముకుని మీతో తిరిగిన వాళ్ళు ఇల్లు తగలపెట్టారు కదా, వాళ్ళందరికీ మళ్ళీ ఇల్లు దక్కుతాయన్న నమ్మకం లేదు. ముందు ఒంటరివాడు అన్నాడు, ఇప్పుడు చెల్లులు ఉందంటున్నాడు. మీకు ఎప్పుడూ మేము దండాలు పెడుతూ ఉండాలి, మీరు ఎదగాలి. మేము మాత్రం ఎప్పుడూ గుడిసెల్లోనే ఉండాలి. మాకు జాతి ముఖ్యం, మా ప్రజలు ఎదగాలి. అందుకు ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు ఏం చేయాలరా? ఆ కుర్రాన్ని ఇక్కడి నుంచి పంపించేయండి. నిన్ను చూసి నేను చాలా సంతోషపడ్డాను. కానీ తెలిసో తెలియకో
ఒక చట్రంలో ఇరుక్కుపోయాను. అందులో నుంచి బయటికి రావడం కుదరని పని. నువ్వొచ్చింది తప్పు కదమ్మా, నువ్వొచ్చిన టైమే తప్పు. ఇప్పుడు నీ ప్రేమ గురించి చెప్పడం తప్పు కాదు, చెప్పిన సిచ్యుయేషనే తప్పమ్మా. నిన్నటి వరకు అన్న ఈరోజు విలన్లా కనిపిస్తున్నాడు, రేపు రాక్షసుల్లా మారతాడు. మారేలా చేయొద్దు. ఏమీ తెలియని ఆయనకి ఏమీ జరగకూడదమ్మా. అందుకే ఇన్నేళ్లు నిన్ను చూడకుండా ఉన్నాను. నిర్ణయం తీసుకున్నది నువ్వు, ఇకపై కూడా నిర్ణయం నువ్వే తీసుకోవాలి. చదువుకున్న పిల్లవి, తెలివిగా ఆలోచించు. నా నిర్ణయం నీతో చెప్పాను, బాగా ఆలోచించి తెలివిగా నిర్ణయించుకో. కామిని, మనం దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మానమ్మ, తను బాగుండాలి. సరే అండి, వాళ్ళ లవ్ ఫెయిల్యూర్కి నాకు సంబంధమేముంది చెప్పండి? సంబంధం ఉంది బాబు, ఇదే సంబంధం. ఈయన అచ్చం నాలాగే ఉన్నారు. నువ్వు అతను ఒకేలా ఉన్నందువల్లే ఈ ప్రాబ్లం. అన్న మీద ఉండే ప్రేమ తన ప్రేమను వదులుకునేలా చేసింది. ఆ రోజు నుంచి ఇంట్లోనే మగ్గిపోతోంది. తన జీవితం తనకి నరకప్రాయమైపోయింది. నువ్వు చేసే ప్రతి విషయం ఆ కుర్రాడు భరత్నే గుర్తుకు తెచ్చాయి. నిన్ను చూసే నేనే తల్లడిల్లిపోయానంటే పాపం ఆ చిన్న పిల్ల ఏం చేస్తుంది? ఇది మీరు నాతో చెప్పుండొచ్చుగా. పెంచిన మమకారం చెప్పనివ్వలేదు బాబు. ముందే విషయం తెలుసుంటే తను ఇలా చేసిండేవాడు కాదు. మేడమ్మా, ఈ సమస్యని మీరే పరిష్కరించాలి. జూలీ మీ కూతురుగా, తనకేం కాకుండా మీరే చూసుకోవాలి. చూసుకుంటాను. ఏంటి అమ్మా, అమ్మ అంటున్నావా? అన్నీ చెప్పేశావా? మనసు ఊరుకోలేదు, అన్నీ చెప్పేశాను. అప్పుడు నా మనసు మ్మ్. అలా ఏం కాదమ్మా. సో దయాని నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించటం రైట్? జూలీ, మంచినీళ్ళు కాదు, పెట్రోల్ వెంటనే అంటుకుంటుంది. వద్దు, ఏం చెయ్యొద్దు. ఇలా చూడు, తప్పు మీద తప్పు చేస్తున్నావు. తప్పురా బావా, మాట్లాడుకు. ముందు నీ మీద కోపం వచ్చింది, కానీ ఇప్పుడు జాలేస్తోంది. వద్దు కామిని, ఇంతటితో ఆపే. కన్నా, నరసింహ సినిమాని చూసావా అని అడిగావు కదా, చంద్రముఖి సినిమా చూసావా? ఇక్కడి నుంచి అక్కడికొచ్చింది నెవర్ ఎండింగ్ క్యారెక్టర్. ఇలా చూడు, జూలీకేం కాకూడదు. అది నీ చేతిలోనే ఉంది. ఇప్పుడేం కావాలి నీకు? నువ్వు నా మెళ్ళలోనే తాళి కడతావు. ఇప్పుడు భరత్ని ఎలాగైనా రప్పించాలి. ఎక్కడుంటాడో రప్పిస్తాను. కన్నా, ఆలోచించకుండా త్వరగా రెడీ అయిపో. మంచి స్మెల్, దయాకి నచ్చుతుంది. ఇంకా రాలేదేంటి? మ్మ్. మడా, భరత్ బాబు, ఏంట్రా
భరత్ ప్రాణాలతో ఉన్నాడు. వాడిని అప్పుడే చంపిస్తాం కదరా. ఏమంటున్నారా? రే భర్తను చంపేశారా? చైతి ఆ రోజు చంపినంత వల్లే ఈ రోజు మినిస్టర్గా ఉన్నాడు. తొందరపడారా. ఆ రోజు నువ్వే చూసావు కదా వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకోవడాన్ని. అలా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? అందుకే వేశాం. ఎందుకురా ఇలా చేశారు? అన్నయ్య, నిజం చెప్పు, భరత్ని చంపమన్నావా? లేదమ్మా, నా మీద ఒట్టేసి చెప్పన్నయ్య. నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. నేను అలాంటి వాణ్ణి కాదు. అలాంటి తప్పు నేను ఎప్పటికీ చేయను. అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు. నన్ను నమ్మమ్మా. నేనెప్పుడూ నీ మంచి కోరుకుంటాను. వీళ్ళని వెళ్ళమని చెప్పన్నయ్య. వెళ్ళండ్రా మడా. వాళ్ళని పంపించి తలుపులు వేయి. దయా, జూలీ, ఆర్ యు ఆల్ రైట్? ఐమ్ ఆల్ రైట్. ఎంత పని చేశారా? ఏదేదో జరిగిపోయింది. వాళ్ళు అలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. అన్నయ్య, నువ్వు తలుచుకుంటే ఆపుండొచ్చు కదా. భారత్ ప్రాణాలతో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఇలా జరిగినందుకు నన్ను క్షమించమ్మా. అంతా పూర్తయిపోయిందన్నయ్య. మీ రాజకీయం కోసం నా ప్రేమని చంపేశారు. నా ప్రేమ కోసం వీళ్ళ ప్రేమని చెడగొట్టాను. అక్క, మేమందరం నీతో పాటే ఉంటాం. సారీ జూలీ. ఇప్పుడు ఫీల్ అవ్వడం వల్ల ప్రయోజనం ఏముంది సార్? మీరు నిజంగా ఒక మనిషేనా సార్? ఏం సార్, ఎప్పుడు చూసినా రాజకీయం రాజకీయం అంటూ నెత్తిన పెట్టుకు తిరుగుతున్నారు? ఏం సార్, ప్రేమని చెప్పగానే ఎందుకు సార్ చెప్పు కిందేసి తొక్కేస్తున్నారు? ప్రేమించడం అంత పెద్ద తప్పా సార్? ఎందుకు సార్ ఇలాంటి శిక్ష అంతా? అదే ప్రేమని మీరు దీవించారంటే వాళ్ళు చిలక గోరింకల్లా బతుకుతారు సార్. అంతేకాదు సార్, ప్రతి మనిషికి ప్రేమ అనేది ఎంతో ముఖ్యం సార్. ప్రేమించని జీవరాశి అంటూ ఏదీ లేదు సార్. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే రోజులు పోయి ప్రేమ కోసం విదేశాలకి పంపించకండి సార్. అప్పుడు ఇండియాలో ప్రేమికులే లేకుండా పోతారు సార్. అన్నయ్య, ఒక విషయాన్ని చెప్పనా? చెప్పమ్మా.